దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు రాశి మారుతున్నాడు. గురుగ్రహం ఒక సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉండి మళ్ళీ వేరే రాశిలోకి మారుతుంటాడు. అంటే 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటాడు అన్నమాట. 12 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచారం చేస్తున్న గురువు మే 1వ తారీఖు 2024 నుండి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఈ రాశిలో గురువు 14/5/2025 వరకు సంచారం చేస్తాడు. అంటే ఒక సంవత్సరం పాటు సంచారం చేస్తాడు. నవగ్రహాల్లో అత్యంత పెద్ద గ్రహం గురువు. అలాగే స్లో మూవింగ్ ప్లానెట్ శని తర్వాత నెమ్మదిగా చరించే గ్రహం ఏదన్నా ఉందంటే అది గురుగ్రహమే. అలాగే ధనస్సు మీనరాశులకి ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా అధిపతిగా కూడా ఉంటాడు. ముఖ్యంగా గురువు అంటేనే శుభగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ బాగున్నా బాగోపోయి కూడా అంత శుభ ఫలితంగా జాతకం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గురు దృష్టి కూడా అంత అత్యుత్తమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు కారకత్వం గమనిస్తే మనకు ధనకారకుడు, నాలెడ్జి, సంతానకారకుడు, పుత్రకారకుడు, ధర్మాచరణ చేయడానికి, జీవకారకుడు. ముఖ్యంగా అంటే ఇత విపరీతమైన శుభ లక్షణాలు కలిగి ఉంటాడు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఆయన దృష్టి పడ్డా, ఆయనతో కలిసి ఉన్న, ఆయన ఉన్న రాశి కానీ ఏదైనా సరే ఆ భాగం చాలా వృద్ధి చెందన్నమాట. అంటే ఎక్స్పాన్స్ ప్లానెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, 7వ దృష్టి, విశేష దృష్టి కూడా కలిగి ఉంటాడు. ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. మకర రాశిలో నీచ స్థితి పొందుతాడు. ఈ సంవత్సరం వృషభ రాశిలో సంచరించే సమయంలో గురువు 9/10/24 నుండి 4/2/25 వరకు వక్రత్వం చెందుతాడు. అంటే వక్ర సంచారం ఉంటుందన్నమాట. అలాగే గురు శుక్రుల కలయిక కూడా మనకి ఈ సంవత్సరంలో 19 మే 2024 నుండి 12 జూన్ 2024 వరకు కూడా ఉంటుంది. వృషభ రాశి అనేది మనకి భచక్రంలో న్యాచురల్ సెకండ్ హౌస్, స్థిర రాశి. అంటే ద్వితీయ స్థానం అనగానే వాక్కు, ధన, కుటుంబ స్థాన ప్రభావితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర అంటే రవి, చంద్ర, కుజ సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి. ధనకారకుడైన గురువు న్యాచురల్ ద్వితీయ స్థానంలో సంచరించే సమయంలో వివిధ రకాలైన మార్పులు ఉంటాయి. సహజంగా కుటుంబ సంబంధాల్లోనూ, కెరీర్ సంబంధించిన స్పిరిచువల్ విషయాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా గురుబలం చాలా అవసరం. నేను విద్య రావాలన్నా, వివాహ విషయం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, గృహ నిర్మాణాలు కలగాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగాలన్నా వీటన్నిటికీ కూడా గురుబలం ఉండాలి. ఇవన్నీ ఈ గురుబలం మనకి ఎప్పుడైతే గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/24 నుండి 12/5/24 వరకు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో ఎవరైతే నర్మదా నదిలో పుణ్యస్థానాలు ఆచరించిన, పితృదేవతలకి తర్పణాలు వదిలిన, పుణ్య కార్యాచరణ చేసిన, ఎటువంటి దానాలు చేసినా కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క 5వ దృష్టి కన్యారాశిపైన, 9వ దృష్టి మకర రాశిపైన, 7వ దృష్టి వృశ్చిక రాశిపైన ఉంటుంది. అంటే ఇటువంటి శుభగ్రహమైన గురువు 12 రాశుల వారికి ఈ గురు సంచారం వృషభ రాశిలో సంచరించే సమయం, ఈ సంవత్సర కాలం కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతికూలతలు జరిగేవారు కానీ అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సర కాలం అంతా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి. మకర రాశి వారికి గురు గోచారం ఎలా ఉంచుతోంది అని చూసినప్పుడు మకర రాశి అంటేనే మనందరికీ తెలుసు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారిది, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారిది మకర రాశి అవుతుంది. రాశ్యాధిపతి శని. మకర రాశి వారికి మనకి సహజంగా 34 దాకా
గురువు చతుర్థ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేసి 1-5 నుండి పంచమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఈ పంచమ భావంలో సంచారం చేసేటప్పుడు గురువు యొక్క దృష్టి ఏంటంటే 9వ భావం మీద 11వ భావం మీద రాశి మీద కూడా ఉండటం వలన చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అంటే స్వర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు. పంచమ భావం అంటేనే మనకి పుత్రస్థానం, మంత్రస్థానం. కాబట్టి ఈ సంచారం వలన పుత్ర సౌఖ్యం సహజంగా ఉంటుంది. ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఉంటే అలాంటి ప్రయత్నాలు చక్కగా గురువు వృషభ రాశి నుంచి ప్రవేశించిన సమయం నుంచి ట్రై చేస్తే కనుక వర్కౌట్ అవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారుల యొక్క అనుకూలత కూడా చక్కగా లభిస్తుంది వీళ్ళకి ఈ సమయంలో. కుటుంబం యొక్క సౌఖ్యం, కుటుంబంతో కలిసిమెలిసి ఉండటం, వృత్తిలో అభివృద్ధి, ఇవన్నీ కూడా మనకి ఈ సమయంలో చక్కగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. గురువు ఎప్పుడైతే పంచమ భావంలో సంచారం చేస్తూ ఉంటాడో ఆ సంచారం చేసే సమయంలో పంచమ భావం అంటే మంత్రసిద్ధి, ఎవరైనా మంత్రసిద్ధి కోసం ట్రై చేస్తూ మాకు మంత్రం సిద్ధి అది కూడా చక్కగా సిద్ధిస్తుందని చెప్పవచ్చు. గురువు ఈ ట్రాన్సిట్ అంతా బాగా వాళ్ళకి ఉపయోగిస్తుంది యాక్చువల్గా. అంటే వీళ్ళ వర్క్ ప్లేస్లో కూడా ఎందుకంటే లక్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పవచ్చు. అలాగే స్పిరిచువల్ కనెక్షన్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద చాలా మంచి పట్టు సాధించడం, దాని మీద ఆసక్తి కలగడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి సమయంలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళ రిలేషన్షిప్తో అంటే మన కనిష్ట సోదరులతో కానీ, సిబ్లింగ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ చక్కగా ఇంప్రూవ్ అవటం, అలాగా మంచి రిలేషన్స్ వీళ్ళు పెద్ద బ్రదర్తో అంటే మీకంటే పెద్దవాళ్ళు జ్యేష్ఠులతో కూడా అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ వాళ్ళతో కూడా చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ మీకు దొరుకుతుంది ఈ సమయంలో, అది కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ మీద అంటే హెల్త్ విషయం మటుకు కొంచెం చిన్న చిన్న విషయాలు ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం కంటికి సంబంధించిన సమస్యలు చిన్న ఏమైనా ఉంటే అవి కూడా మనకి వర్కౌట్ అవుతూ ఉంది. మొత్తం మీద చూస్తే ఏంటంటే వీళ్ళకి ఈ పీరియడ్ అంతా కూడా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కదా, అలాంటి విషయాలు డెవలప్ అవడం చాలా బాగుంటుంది. 9-10-24 నుంచి 4-2-20 గురువు వక్రిస్తాడు. ఈ వక్రించిన సమయంలో కొంచెం చిన్న చిన్న చతుర్థ భావ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. కాబట్టి స్థిరాస్తుల విషయాలు ఇలాంటి వాటి మీద ఆ సమయంలో కొంచెం మనకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కాబట్టి ఆ సమయంలో కొంచెం అమ్మకాలు, కొనుగోళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటేనే మనకి మంచిది. మిగిలిన సమయం అంతా కూడా చాలా బాగుంది వీళ్ళకి. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో పిల్లల మీద సౌఖ్యం, సంతానం వలన సౌఖ్యం మీకు మే నుంచి వృషభ రాశిలో సంచరించే సమయంలో పిల్లల వలన మంచి ఆనందం కలుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. మీ ఆధ్యాత్మిక లెవెల్స్ కానీ దాని మీద ఇంట్రెస్ట్ రావడం, ఇలాంటి వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ కనుక్కోవడం, ఇలాంటి విషయాల మీద మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని చెప్పొచ్చు. ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే మంచి రిలేషన్షిప్స్ చాలా బాగుంటాం. అలాగే ఎడ్యుకేషన్ విషయం కూడా ఎవరైనా బయటికి వెళ్ళాలి, ఉన్నత విద్యల కోసం వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ ట్రావెల్ దూర దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. హెల్త్ విషయంలో కూడా అంటే ఒకసారి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క విషయాల్లో మనం హెల్త్ విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఈ మకర రాశి వారు. అదర్వైజ్ మకర రాశి వారికి ఈ గురు గోచారం వృషభ రాశిలో చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అంటే కొంచెం ఒక్కొక్కసారి మీ పెద్దవాళ్ళకి, మీ అక్కయ్య కానీ అన్నయ్యకి కానీ కొంచెం ఇబ్బందులు రావడం ఆరోగ్య విషయంలో ఇలాంటివి కూడా ఉంటాయి. మనకు కూడా ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న ఇబ్బంది పెట్టడం, మిగిలిన విషయాల్లో చాలా బాగుంది. మరిన్ని అనుకూలమైన ఫలితాలు రావాలంటే మీరు ప్రతిరోజు కూడా గురు ధ్యాన శ్లోకాన్ని చదవడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే మీరు ప్రతిరోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గురుబలం పెరగాలంటే కానీ ఇంకా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు ఆగి స్నానం చేయడం వల్ల కూడా గురుబలం చాలా పెరుగుతుంది. మరొక రాశి గురించి మరొక వీడియో చేసుకుందాం. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా సకల సౌభాగ్యాలు కలగాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.